ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు. 4 ఏళ్ల విచారణ తర్వాత మొత్తం 3,000 కోట్ల స్కామ్గా తేల్చారు. హైదరాబాద్, సైబరాబాద్, మెదక్, సంగారెడ్డిలో కేసులు నమోదయ్యాయి. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది సాహితీ యాజమాన్యం. అయితే జీహెచ్ఎంసీ, రెరా అనుమతులు లేకుండానే ప్రీలాంచ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూములు పూర్తిగా కొనుగోలు చేయకుండానే వేలాది మంది కస్టమర్స్ని మోసం చేసింది సాహితీ యాజమాన్యం. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ వ్యవహారంలో మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అమీన్పూర్లోని షెర్వానీ ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆఫర్లో వసూలు చేసిన మొత్తం డబ్బును సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని సాహితీ లక్ష్మీనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసిన సిసిఎస్ టీం పలు కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పోలీసుల విచారణ కొనసాగుతోంది. మిగతా కేసుల్లోనూ త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడింది సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు. మొత్తం 4 ఏళ్లు విచారణ చేశారు. ఈ 4 ఏళ్ల విచారణ తర్వాత మొత్తం 3,000 కోట్ల స్కామ్, 1 కాదు 2 కాదు, ఏకంగా 3,000 కోట్ల స్కామ్ జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్లో, సైబరాబాద్, అలాగే మెదక్, సంగారెడ్డిలో అనేక కేసులు నమోదయ్యాయి. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో, అంటే ముందే ప్రాజెక్టు స్టార్ట్ కావడం కంటే ముందే మీరు కనుక దాంట్లో ఫ్లాట్లు కానీ లేదంటే ప్లాట్లు కానీ బుక్ చేసుకుంటే మీకు అతి తక్కువ ధరకు ఇది మీరు సొంతం చేసుకోవచ్చు అంటూ మామూలుగా, అంటే కస్టమర్ల యొక్క వీక్నెస్ని, కస్టమర్ల యొక్క ఆశని ఆసరాగా చేసుకొని ఇటువంటి మోసాలకి అనేకం నిత్యం పెద్ద పెద్ద బడా పేరున్నటువంటి సంస్థలు కూడా ఇట్లా మోసం చేస్తున్నాయి కస్టమర్స్ని. సో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ముందే మీరు తక్కువ ధరకి బుక్ చేసుకోవచ్చు, తద్వారా మీకు చాలా వరకు మీకు కలిసి వస్తుంది అని వాళ్ళలో ఉన్నటువంటి ఒక వీక్నెస్ని క్యాష్గా చేసుకొని, ఆసరాగా చేసుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నారు అనేక మంది. సో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది సాహితీ యాజమాన్యం. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఛార్జ్షీట్లో ఏం పేర్కొంది? సాహితీ యాజమాన్యం దాదాపుగా 3,000 కోట్లకి పైగా మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో ఛార్జ్షీట్లో ఎగ్జాక్ట్గా ఏ అంశాలు పేర్కొన్నారు? సాగర్, యువర్ ఆన్ ఎయిర్. ఈ స్కామ్ దాదాపుగా 3,000 కోట్లు అంటూ సిసిఎస్ పోలీసులు తేల్చారు. సో కస్టమర్లందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మా దగ్గర నుంచి మాకు ఆశ చూపించి, అంటే తక్కువ డబ్బులకి మీకు అధిక లాభాలు వస్తాయి, ఈ రకంగా ముందే ప్రీ లాంచ్ పేరుతో మీరు ముందుగా బుక్ చేసుకుంటే ఫ్లాట్లో మీకు చాలా వరకు కలిసి వస్తుంది అనే ఒక ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి, కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది సాహితీ యాజమాన్యం. సో సాహితీ యాజమాన్యం 1 కాదు 2 కాదు, ఏకంగా 3,000 కోట్ల స్కామ్కి పాల్పడినట్టుగా సిసిఎస్ పోలీసులు తేల్చారు. సో ఇట్లా అనేక పేరున్నటువంటి సంస్థలు, బడా సంస్థలు కూడా ఈ రకంగా కస్టమర్ల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని, అంటే చాలామంది మధ్యతరగతి ప్రజలు ఆశపడతారు, ఇప్పుడు ముందే మేము బుక్ చేసుకుంటే చాలా వరకు మాకు కలిసి వస్తుందన్నటువంటి ఆశ. సో ఆ ఆశనే, ఆ నమ్మకాన్ని ఈ రకంగా మోసానికి పెట్టుబడిగా వాడుకుంటారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు లైవ్లో. సాగర్, సాహితీ సంస్థ ఎంతవరకు మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది? దాదాపుగా 3,000 కోట్లు అని చెప్తున్నారు. ఛార్జ్షీట్లో ఏం పేర్కొన్నారు? రాజేష్, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కళ నిజం చేస్తామంటూ నమ్మించి ప్రీలాంచ్ పేరుతో దాదాపు వేలాది మంది వద్ద నుంచి 20 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేసి మోసం చేసిన సాహితీ సంస్థకు సంబంధించిన
కేసులో ఎట్టకేలకు సిసిఎస్ పోలీసులు 4 సంవత్సరాల తర్వాత మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్తో పాటుగా ఇటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డది. దాదాపు వందలాది వేలాది మంది బాధితులు సిసిఎస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, నిరసనలు చేశారు, ఆందోళనలు చేశారు. అయితే ఇందులో దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా మోసాలు జరిగినట్లు మొదటి ఛార్జ్షీట్లో సిసిఎస్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 64 కేసులు నమోదవగా ఇందులో కేవలం 17 కేసుల్లోనే మొదటి ఛార్జ్షీట్ అనేది సిసిఎస్ పోలీసులు నమోదు చేశారు. ఇంకా 47 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసానికి మరో 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా 3 రకాల మోసాలకు సాహితీ సంస్థ పాల్పడ్డది. ప్రధానంగా ప్రీ లాంచ్ పేరుతో మధ్యతరగతి కుటుంబాల నుంచి 20 లక్షల నుంచి 30 లక్షలు, 40 లక్షలు, కొంతమంది దగ్గర ₹1 కోటి ప్రీ లాంచ్ పేరుతో తమ సొంతింటి కళ 2024-23 లోపే మీకు నిజం చేసి అప్పగిస్తామని చెప్పారు. ఇక్కడ రెరా అనుమతులు లేవు, జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఓపెన్ ల్యాండ్ని చూపించి మోసాలకు పాల్పడ్డట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే అంశాలను కూడా వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ప్రధానంగా కొన్ని సందర్భాల్లో భూములను ఇంకా పూర్తిస్థాయిగా బదలాయింపు జరగకముందుకే, పూర్తిస్థాయిగా కొనుగోలు చేయకముందుకే ఫేక్ అగ్రిమెంట్ల ద్వారా కూడా ఇక్కడ బాధితులను మోసం చేసినట్లుగా కూడా సాహితీకి సంబంధించినటువంటి కేసులో స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా 406 నమ్మక ద్రోహం కేసు, 420 చీటింగ్ మోసం కేసు, 468, 471 ఫోర్జరీ, ఈ 4 సెక్షన్ల కింద సాహితీ ఎండి బుదాటి లక్ష్మీనారాయణతో పాటుగా మొత్తం 13 మందిని ఇందులో నిందితులుగా పేర్కొంటూ కూడా ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. అందులో డైరెక్టర్గా ఉన్నారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తం డబ్బులను కూడా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసిన నగదును ఇతర సంస్థలకు వ్యక్తిగత అవసరాలకు పెద్ద ఎత్తున వాడుకున్నారన్న అంశాలు కూడా సంచలనంగా వెలుగులోకి వచ్చాయి. కోట్లాది రూపాయల నిధులు మళ్లించారు. దాదాపు వేలాది కోట్ల రూపాయలను కస్టమర్లకు సంబంధించిన వాటిని దుర్వినియోగం చేశారన్న అంశాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. మొదటి ఛార్జ్షీట్లోనే 3,000 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు సిసిఎస్ పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఇంకా 47 కేసుల్లో త్వరలో 2-3 నెలల్లో పూర్తిస్థాయి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తామని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. ఇటు కోర్టు పరంగా నిందితులకు సంబంధించిన సాహితీ సంస్థకు సంబంధించినటువంటి ఎండి లక్ష్మీనారాయణతో పాటుగా వారి కుటుంబ సభ్యుల పేరు ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసేందుకు న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. మొదటి ఛార్జ్షీట్లో 3,000 కోట్ల నష్టం జరిగింది, వేలాది మంది బాధితులు ఉన్నారు. వారందరికీ న్యాయం చేసేందుకైతే పూర్తిస్థాయి ఛార్జ్షీట్లో మొత్తం ఇంకా మరో 47 కేసుల్లో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధితులు ఇప్పటికే 4 సంవత్సరాలు అయింది, ఇంకా మాకు న్యాయం జరగడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అతి త్వరలో బాధితులకు న్యాయం జరుగుతుందా? సిసిఎస్ పోలీసులు పూర్తిస్థాయి ఛార్జ్షీట్లో ఇంకా ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారన్న అంశాలు కూడా తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. వేలాది మందిని ముంచేసింది సాహితీ సంస్థ. ప్రీలాంచ్ పేరుతో కస్టమర్ దగ్గర దాదాపుగా 3,000 కోట్లు వసూలు చేసి వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకున్నారంటూ పోలీసులు తేల్చారు. సో ఈ కేసులో ఎండి లక్ష్మీనారాయణతో పాటుగా మరికొంతమంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు.